పరిధిలో మా ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులు మందుమూల పరమేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న జరిగినటువంటి ఏదైతే భావి ప్రధాని ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు అప్రజాస్వామ్యబద్ధంగా ధైర్యంగా రాజకీయాలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి తనను గాంధీయవాదంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన నీట్ పరీక్షల లీకేజ్ విషయంలోపై నిరసన గలం వినిపిస్తుంటే అప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాచరిక పాలనలాగా ఒక గుండాయిజం పాలనలాగా ఆయనను అప్రజాస్వామ్యంగా లాక్కెళ్ళి ఆయనను తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు దేశ ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఇలా జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి. వారి అమ్మా నాన్నలు కలిపితే దాదాపు 1 కోటి మంది ఈరోజు భారతదేశ ప్రజలు ఇలా రోడ్డు మీదకి అప్పుల పాలై జీవితాలు పాడై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అయినప్పటికీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కనీసం పట్టించుకోకపోగా ధర్మేందర్ ప్రధాన్ అని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ తీసుకొని వెనుకేసుకురావడం దురదృష్టకరం శోచనీయం. ఇది దేశ ప్రజలందరూ కూడా ఖండించినప్పటికీ ఉన్నపోతుగా వర్షం పడ్డట్టు కనీసం స్పందించబోగా దాదాపు 20 రోజులు సోనం వాంచు ఈరోజు నిరాహార దీక్ష చేసి తన ప్రాణం కూడా పోయే పరిస్థితికి వచ్చి కోర్టు ఆదేశాలతోటి తను పోలీసులు చేయడం జరిగింది. ఇంత ప్రొటెక్ట్ చేస్తున్న ఇలా యువకులంతా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ హక్కులు అడుగుతున్నప్పటికీ ఎక్కడ కూడా అకౌంటబిలిటీ లేకుండా ఎక్కడ కూడా బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వం. ఈరోజు వారు ఒక డిక్టేటర్షిప్లా ఒక మనువాద వ్యవస్థల ఒక రాచరిక పాలనకు సాగుతున్న వ్యవస్థను ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ మొత్తంలో పిసిసి మహేష్ కుమార్ గారు ఆదేశాలు మరొకసారి మా ఇన్ఛార్జ్ అయినటువంటి మందుమూల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు మల్లాపూర్ డివిజన్లో ఎలిఫెంట్ సర్కిల్లో జరిగినటువంటి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇలా గొప్ప నిరసన కార్యక్రమం జరిగింది. మోదీ గారి దిష్టి బొమ్మ దగ్గర పెట్టినాం. ఇక్కడితో ఆగే ప్రసక్తి లేదు. నేను ఒక్క విషయం మీ ప్రజలకు చెప్తున్నాను, ప్రత్యేకంగా ఉప్పల్ నియోజకవర్గ యువతకు చెప్తున్నాను. మీరందరూ రోడ్డు మీదకి వచ్చి మీ భవిష్యత్తు మీరు నిర్మించుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ జీవితాలు అగమ్య గోచరమవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ గారి నేతృత్వం మన నాయకత్వం బలపరచాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారతదేశంలో నిన్న ప్రజాస్వామ్యం హత్య చేయబడింది. విద్యార్థులపైన లాఠీచార్జ్ చేసి 23 మందిని హత్యకు గురి చేసింది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాం. 20 రోజుల నుంచి సామాజిక కార్యకర్త నీట్ విద్యార్థుల కోసమని ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే విద్యార్థులను పైచాకికంగా హత్య చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకున్నది. ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు మద్దతు తెలిపితే రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అస్తప్రదంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము దీన్ని నిరసిస్తూ ఈరోజు మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మందమూల పరమేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని మేము ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం. తెలియజేయడానికి వచ్చాము. వైఎస్ గౌరవ గారి ఆదేశంతో ఇలాగే స్టూడెంట్లకి బదా కట్టుకుంటున్నారు అందరూ. ఒక్కసారి యువత బయలుదేరినట్టే మొత్తం రాజ్యం అంతా తొక్కేస్తుంది. అర్థమైందా? మోదీ గారు చేసిన మంచి పద్ధతి కాదు ఇది. స్టూడెంట్లు అడిగిన నీట్ కోసం ఎన్ని రోజులు వాళ్ళు కష్టపడి చదివి ప్రిపేర్ అయ్యి వస్తారు స్టూడెంట్లు. అలాంటి వాళ్ళకి మీరు పోస్ట్పోన్ చేసినందుకే ఈ లిస్టులు తెలుసులని అయింది. కానీ స్టూడెంట్లని లెక్క చేయకుండా మీరు 23 మందిని ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపినందుకు మేము చాలా బాధపడుతున్నాము. మోదీ డౌన్ డౌన్, మోదీ డౌన్.